నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. నిజంగా అండి ఈ ఉగాది మనందరి జీవితంలో కూడా కొత్త కొత్త మార్పులని, అంటే మనందరం కూడా న్యూ ఇయర్ అని కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామండి. జనవరి 1న వచ్చే న్యూ ఇయర్ కంటే ఈ ఉగాది పండుగ అనేది మన జీవితంలో కొత్తగా మనకి కొత్త కొత్త మార్పులను తీసుకొస్తుంది అని మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందువల్ల ఫస్ట్ పండగగా అంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్టుగా మనందరము కూడా భావిస్తూ చక్కగా ఈ పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు ఉదయం నుంచి అందరూ కూడా ఉగాది పచ్చడి చేసుకొని చక్కగా స్వీకరించడం, దేవుడికి నైవేద్యం పెట్టడం, ఆ భగవంతుడు అంటే గురువారం నాడు రావడం వల్ల ఆ గురువు గారైన మన బాబా గారిని ఈరోజు దర్శనం చేసుకొని పూజలు చేసుకొని ఉంటారని అనుకుంటున్నానండి. కానీ ఈరోజు రాత్రిలోపు నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా మనకి శుభాలే జరగాలి అని అంటే ఈ ఒక్క వస్తువుతో మాత్రం మీరు నిద్రపోయే లోపు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా నమ్మలేని అద్భుతాలు అనేవి జరగడం అనేది ఖాయం. మీరు పొద్దున్నుంచి కూడా ఎన్నో పరిహారాలు పూజలు చేసి ఉంటారు. ఈరోజు రాత్రిలోపు అంటే పూజలు చేయడానికి కుదరలేని వాళ్ళు ఒక్కసారి ఇలా చేసి చూడండి. నిజంగా నిజమైన అద్భుతాలు అంటే ఆ నమ్మలేని అద్భుతాలు మీ కళ్ళకి కనిపిస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నెంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మనకి ఉగాది పండుగ అండి. ఈ ఉగాది పండుగ మనకి గురువారం రావడం అనేది చాలా విశేషం. కాబట్టి ఈరోజు అండి చిన్న చిన్న విషయాలు చేసినా కూడా మన జీవితంలో కొత్త కొత్త మార్పులను తీసుకొస్తుంది అనేది మనకి చెప్పబడుతుంది. ఎందువల్లనంటే ఈ ఉగాది, అందుకు ఉగాది పచ్చడే మనకి సాక్ష్యం అండి. మన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలని, ఒడిదుడుకులని మనం ఎదుర్కోవాల్సిన ఒక శక్తివంతంగా మనకి పనిచేసే వస్తువు ఏంటి అని అంటే ఈ ఉగాది పచ్చడి అండి. అలాంటి ఉగాది పచ్చడి వల్ల మన జీవితంలో మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. అందువల్ల అలాంటి ఒక శక్తిని ఇచ్చే ఈ పచ్చడితో పాటు ఈరోజు రాత్రిలోపు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శుభాలే జరగాలి. ఇంతవరకు కూడా నేను ఎన్నో కష్టాలని అనుభవించాను, అనుకున్న విషయం ఏది కూడా నాకు సక్సెస్ కాలేదు అని అనుకున్న వాళ్ళు రాత్రిలోపు ఈ చిన్న విషయాన్ని మాత్రం మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా శుభాలు అంటే ఇంతవరకు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, వాళ్ళకి కుదరలేదని అనుకున్న వాళ్ళు కానీ, సంతాన భాగ్యం ఇంకా కలగలేదని అనుకున్న వాళ్ళు కానీ, ఎలాంటి శుభాల కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి శుభాలన్నీ కూడా ఈ ఉగాది పండగ తర్వాత నుంచి కూడా మీకు కలిసి రావాలి అని అంటే కనుక ఈరోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఏంటి అని అంటే అండి, మనం చేయబోయే పరిహారం పసుపుతో చేయబోతున్నామండి. నిజంగా చాలామంది వాళ్ళ కొడుకు పెళ్ళిళ్ళ కోసం కానీ, కూతురు పెళ్ళిళ్ళ కోసం కానీ ఎన్నో రకాల ముడుపులు మనం కట్టడం అనేది చూసే ఉంటాం. అలాగే నిన్న కూడా ఒక వీడియో చేశానండి. పసుపు కలర్ క్లాత్తో రూపాయి కాయిన్ వేసి డబ్బు పరంగా మనం ఏదైనా సమస్యలు కనుక ఎదుర్కొంటే మనకి అలాంటి కష్టాలు అనేవి ఉండకూడదు అనడం కోసం నిన్న ఒక వీడియో చేసాం. అలాగే ఈరోజు చూడపోయే ఈ పసుపుతో చేసే పరిహారం అండి, నిజంగా ఒక శుభకార్యాల కోసం ఎవరమైతే కనుక మనం ఎదురు చూస్తూ ఉన్నామో, అన్ని ఏ పని చేసినా కూడా సక్సెస్సే కావాలి. ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం, అది మధ్యలోనే ఆగిపోయింది అని భయపడుతూ, అయ్యో మనకు అనుకున్న లోన్ అనేది డబ్బులన్నీ చేతికి అందలేదే, మనకి పని అనేది మధ్యలో ఆగిపోయిందని కానీ, గృహప్రవేశం ఎప్పుడు చేస్తామా, మన సొంత ఇంట్లోకి ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి విషయాలన్నీ కూడా మీకు సక్సెస్ అవ్వాలి అని అంటే ఒకే ఒక పరిహారం అండి. పసుపుతో మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం. మీరు ఏం చేస్తారు అని అంటే ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ పరిహారాన్ని మీరు ఒకవేళ అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను, అందుకే నాకు చేయడానికి కుదరలేదు, పూజ అనేది ఈరోజు చేసుకుందామంటే ఆటంకం వచ్చింది అని ఎవరైనా కనుక మిస్ అయ్యాము అని బాధపడే వాళ్ళందరూ కూడా అండి, అందరికీ ఉపయోగపడే ఒక పరిహారం అండి ఇది. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో ఒక 3 చిటికెల పసుపుని వేయండి. అంటే దేవుడి గదికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ ఇంట్లో ఇంకెవరైనా పిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళతో అయినా సరే ఈ పరిహారాన్ని చేయించండి. కొంచెం ఒక 3 చిటికెల పసుపుని వేయండి ఆ గ్లాస్ వాటర్లో.
ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా అలా 3 చిటికెలు పసుపు వేసేటప్పుడు మీరు ఎందుకోసం చేస్తున్నారు, ఎలాంటి ఒక శుభకార్యాన్ని మీరు ఎదురు చూస్తున్నారు, మీకు త్వరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ విషయాన్ని మనసులో అనుకుంటూ ఆ 3 చిటికెల పసుపుని ఆ గ్లాసులో వేయండి ఫ్రెండ్స్. వేసి ఆ గ్లాసుని ఏం చేస్తారు అని అంటే గాజు గ్లాస్ ఉపయోగించండి ఫ్రెండ్స్, చాలా మంచిది. అంటే ఆ గాజు గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల అందులో వేసే ఆ నీటికి చాలా శక్తి ఉంటుందండి. అందువల్ల మనం చేసే పరిహారం తొందరగా విశ్వానికి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా గాజు గ్లాసుని ఉపయోగించండి అని చెప్తున్నాం. అలా వేసిన పసుపు వేసిన గ్లాసుని మీ హాల్ ఉంటుంది కదా, హాల్లో మీరు ఒక ఈశాన్య మూలలో ఈ గ్లాసుని పెట్టండి ఫ్రెండ్స్. పెట్టి ఈ రోజంతా కూడా మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఈ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి. రేపు శుక్రవారం చక్కగా చాలా మంచి రోజు అండి. ఆ రోజున ఆ వాటర్ని తీసి మీరు ఇల్లంతా కూడా, మీరు ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చల్లుకోండి, మీ మీద చల్లుకోండి. ఇంకా మీ ఇల్లంతా కూడా చల్లండి. అన్ని మూలలా కూడా ఈ పసుపు వేసిన ఈ వాటర్ని ఈరోజు చల్లడం అనేది చాలా మంచిదండి. ఈరోజు ఈ పరిహారం చేయడం అనేది చాలా మంచిది. ఎందుకోసం అనంటే మనం గురువారం అంటేనే పసుపు రంగు వస్త్రాలతో కానీ పసుపు కలర్ పువ్వులతో కానీ మన పరిహారాలు చేస్తాం. అలాగే పసుపుతో ఈరోజు మనం ఇలా పరిహారం చేయడం వల్ల శుభకార్యాలు జరగడానికి, ఏదైతే కనుక ఆగిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా జరగడానికి చాలా మంచి అవకాశం అనేది ఉంటుందండి. అలాగే ఒకసారి ఆ వినాయకుడిని, అక్క పీరియడ్స్ లేవు మేము మామూలుగా చేసుకుంటున్నామని అనుకున్న వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని కూడా, ఆ వినాయకుడిని కూడా ఒక్కసారి తలుచుకుంటూ మీరు ఒక్కసారి ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఆగిపోయిన పనులన్నీ కూడా, శుభకార్యాలన్నీ కూడా మీకు అనుకున్న టైంకి మీ చేతికి అందడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.